రేషన్ కోసం పడిగాపులట. ఇది చూడు మొత్తం లైన్‌లో మొత్తం అయి పెట్టారు కవర్లు, సంచులు పెట్టారు. ఇదెక్కడ కథ? రేషన్ బియ్యం జగన్మోహన్ రెడ్డి ఉంటే వెహికల్స్ పెట్టిండు, మొబైల్ వ్యాన్స్ లాంటివి. పెట్టి ఇంటింటికి వచ్చి వాళ్ళే ఇచ్చుకుంటూ పోయేది. ఇయాల లైన్ కట్టారు. ప్రజలకు రేషన్ పడిగాపులు మళ్లీ మొదలయ్యాయి. చౌక డిపోల వద్ద తెల్లవారుజాము నుంచే క్యూలు దర్శనమిస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కేతిరెడ్డి కాలనీలో లబ్ధిదారులు గంటల తరబడి ఎండలో నిల్చోలేక ఇలా సంచులను క్యూలో పెట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో తమ ఇళ్ల వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవస్థలు పడుతున్నామని లబ్ధిదారులు వాపోయారు. ఇది ఒక విధంగా ఏంటంటే రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతున్నాయి కాకినాడ పోర్టు నుంచి అన్నీ. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి హడావుడిగా అంతకుముందు వాళ్ళ పార్టీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పోయిండు, ఏదో హడావుడి చేసిండు. ఆయన పోయి సీజ్ ద షిప్ అన్నాడు. మరి ఆ షిప్ని సీజ్ చేయాలంటే ఏం ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇదంతా ఉంటుంది. ఉట్టినే ఉంటుంది షిప్ని సీజ్ చేయడం అంటే. అది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ చేసేవాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునేదాన్ని నువ్వు సీజ్ ద షిప్ అంటే ఇక్కడ ముఖ్యమైన డిప్యూటీ సీఎం మీరు, మొత్తం ప్రపంచానికి కాదు. మరి కొంత అవగాహన లేకనే సీజ్ ద షిప్ అన్నాడు, అది పెద్ద ట్రోల్ అయింది. ఇలా అదే పేద ప్రజలు తినటానికి ఈ చౌక డిపోలకు వచ్చి కొనుక్కునే రేషన్ కోసం గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి తీసిపోయి పంపిణీ చేయించేది. ఇలా అక్కడ రేషన్ దుకాణాలలో ఇస్తే లైన్ కట్టారు. అసలు తెలుగుదేశం పార్టీని భజన చేసే మీడియా ఏం చేస్తుందంటే అసలు రేషన్ బియ్యం అనే స్కీమ్నే ఎత్తేయాలన్నట్టు ఒక ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ చేశారు. రేషన్ షాపుల నుంచి చౌక ధరల డిపో నుంచి పేద ప్రజలకు రేషన్ కార్డు పైన ఇచ్చే సరుకులు మొత్తం ఎత్తేయాలి, దీంట్లో స్మగ్లింగ్ జరుగుతుంది కాబట్టి అని ఒక పేద ప్రజల కడుపు కొట్టే ఒక ప్లాన్ చేస్తున్నారు, ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఈడ ఇంతమంది పేదోళ్ళు ఉండరు, లైన్లు కట్టి ఉన్నారు పాపం. అంటే వాళ్ళు అవసరానికి అమ్ముకోవడానికి కాదుగా, అమ్ముకునే వాళ్ళు లైన్లు కట్టడు. మొత్తం స్మగ్లింగే అవుతుంది 100% అన్నట్టు క్రియేట్ చేశారు. మరి వీళ్ళేంది ఇప్పుడు తినటానికి గింజలు లేక వెయిట్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది బియ్యం. ఇగో ఇట్లాంటి పేద ప్రజల కోసం ఉన్న ఈ పీడిఎస్ సిస్టాన్ని ఎత్తేసే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు భజన చేసే పత్రికలు చేస్తానని అనుమానం వస్తుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇక అసలు ఆ స్కీమే మంచిది కాదు, ఎత్తేసి వాళ్ళకి 10వ పరకు పైసలు ఇచ్చేసి వాళ్ళే కొనుక్కుంటారంటే ఇవాళ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10వ పరకు ఇస్తారు, దాని తర్వాత ఇక డబ్బులు కూడా ఇయ్యరు. మొత్తం స్కీమ్ని ఎత్తేసే కార్యక్రమానికి ఒక పునాది పడ్డది. అదే ఈ కాకినాడ పోర్టు సీజింగు, సిట్టు, ఈ వ్యవస్థ అంతా అదే. ఈ సిట్ వేయటం కానీ ఆడ స్మగ్లింగ్ జరుగుతుందని ఇదంతా ప్రచారం ఎక్కువ చేయటం కానీ జరిగితే జరిగి ఉండొచ్చు, దాన్ని కంట్రోల్ చేయండి. వాళ్ళకి సన్న బియ్యం వేయండి, తినే బియ్యం వేయండి, అమ్ముకోకుండా ఉంటారు. ఇక దాన్ని ఏదో సెలవుల పలవలు చేసి ఇక అందులో ప్రపంచంలో ఎక్కడ జరిగినట్టు పెద్ద క్రియేట్ చేసి పేద ప్రజలకు ఇచ్చే ఈ బియ్యం ద్వారా పేద ప్రజలు పొట్టగొట్టే కార్యక్రమం చేయబోతున్నారు. అది లీక్ కూడా ఇచ్చారు. ఇక డైరెక్ట్గా 42 రూపాయలు పెట్టి కొంటున్నాం కదా, అదే అకౌంట్లో వేద్దాం ప్రజలకని. ఒకేడు 2 ఏళ్ళు వేస్తారు, తర్వాత అది ఉండదు. మొత్తాన్ని స్కీమ్ని ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇక ఈ పడిగాపుల కథ అదే.